మంజు గురించే బాధపడుతున్నావా అన్నపూర్ణ? బాధ కాకపోతే మరేంటి వదినా? మంజు ఎలా మాట్లాడిందో విన్నావు కదా. కన్న తల్లి అని కూడా చూడకుండా అలా ఈసరించుకునే మాటలు మాట్లాడితే ఎంత బాధేస్తుందో తెలుసు కదా వదినా. వదిలే అన్నపూర్ణ, ఏదో చిన్నపిల్ల. మంజు ఎప్పుడైనా మనతో అలా మాట్లాడటం చూసామా? నాకు తెలిసి మంజుని ఆ మణమ్మే బెదిరించి అలా మాట్లాడించుంటుంది. మణిమ్మకు మంజుని బెదిరించి మాట్లాడించాల్సిన అవసరం లేదు వదినా. మంజు వెళ్ళిపోతేనే మణిమ్మకు సంతోషం. అందుకే కదా గుళ్ళో ఏవేవో పూజలు చేపిస్తోంది. మంజుకి తనని ప్రేమించేవాళ్లు వద్దు వదినా, మోసం చేసేవాళ్లే కావాలి. అలా అనకన్నపూర్ణ, ఎక్కడో ఏదో జరుగుంటుంది. అందుకే మంజు అలా ప్రవర్తిస్తోంది. సరే, నువ్వన్నదే నిజం అనుకుందాం. కనీసం ఆ విషయాన్నైనా మనతో పంచుకోవచ్చు కదా. కరెక్టే. మనం తన పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి కదా. పరిస్థితులు ఎలా ఉంటే ఏంటి వదినా? మన అనుకునే వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు కదా. అలా అంటే నా జీవితంలో నేనెలాంటి పరిస్థితులు ఎదురైనా నా కూతుర్ని వదిలిపెట్టలేదు. తన కోసమే నేను కష్టపడ్డాను, తన కోసమే నేను బ్రతికాను. తను లేకపోతే నాకు జీవితమే లేదని ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాను కదా వదినా. బాధపడకన్నపూర్ణ, మంజుకి డైవర్స్ వచ్చిన తర్వాత ఇంటికి వస్తుంది కదా, మీతో పాటే ఉంటుంది కదా. ఏ కన్న తల్లైనా పెళ్ళైన కూతురికి డైవర్స్ కావాలని, తనతో పాటే ఉండాలని కోరుకోదు వదినా. అన్నపూర్ణ, ఏమైంది? ఇదిగో మంచినీళ్ళు తాగు. అన్నపూర్ణ, హాస్పిటల్కి వెళ్దామా? పర్లేదు వదినా, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. పోనీ డాక్టర్ నేను పిలుచుకురానా? వద్దొద్దునా, ఒకసారి ఆ కిరణ్మయిని పిలువు. సరే. సత్య గారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? తొందరపడకు, చిన్న సర్ప్రైజ్. నువ్వు చెప్పావు కదా నీకు ఇలా ఉంటేనే ఇష్టం అని, అందుకే ఇలా అరేంజ్ చేశాను. బాగుందా? నచ్చిందా? కానీ ఇక్కడ ఒకటి మాత్రం మిస్ అయింది. ఏం మిస్ అయిందబ్బా? అది కళ్ళతో చూస్తే తెలిసేది కాదు, మనసుతో చూడాలి. అయితే నాకు తెలుసుకోవడం రాదంటున్నావు. ఓకే, ఆ మిస్ అయిందేదో నువ్వే చెప్పు, నేను చిటికెలో తెస్తాను. అయ్యో సత్య గారు, కొన్నింటిని కొనలేము. మీరన్నట్టుగా చిటికలో తీసుకురాలేము. ఇంకా అర్థం కాలేదా? సరే, నా కళ్ళల్లోకి చూడండి, మీకే అర్థమవుతుంది. అర్థమైందా అండి? మీకు అర్థమైనా బయటికి చెప్పలేని పరిస్థితి కదా మీది. పోనీ మరి నేను చెప్పనా?
నా కళ్ళల్లో సంతోషం. ఆ సంతోషం ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు వెతికినా దొరకదు. మంజు ప్లీజ్ అవన్నీ వదిలే. ఇట్స్ యువర్ బర్త్డే, లెట్స్ ఎంజాయ్. ప్లీజ్ కేక్ కట్ చేయి. సరే, ఇప్పుడు కేక్ కట్ చేస్తాను. మరి నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎవరు కట్ చేపిస్తారు? నాకు ఇలా బర్త్డే చేసుకోవాలనుందని మీకు చెప్పిన మాట నిజమే. ఎందుకంటే నా ప్రతి బర్త్డేకి నాతో పాటు మీరు ఉంటారని అనుకున్నాను. అందుకే చెప్పాను. అనుకున్నవన్నీ జరగవు కదా. కొత్తగా నాకు ఇలాంటివి అలవాటైతే మానుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వాటిని మర్చిపోవడం ఇంకా కష్టంగా ఉంటుంది. మీరు మనసులో చాలా అనుకొని ఈ ఏర్పాట్లు చేసుంటారు, కానీ వాటిని తోసిపుచ్చి వెళ్ళిపోతున్నందుకు నన్నేమీ అనుకోకండి. మంజు మంజు ఏంటి సిరి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? అబ్బబ్బా ఉండండి చెప్తాను. ఇంకా రావట్లేదేంటి? ఎవరు సిరి, ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తుంది? నీకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? తెలుసుకుంటే అందరూ తెలిసిన వాళ్ళే. సరే, ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకున్నావు, ఎవరి గురించి వెయిట్ చేస్తున్నావు అది చెప్పు. అబ్బబ్బా, నేను ఒకరికి ఫోన్ చేసి రమ్మన్నాను, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరికి ఫోన్ చేసావు సిరి? నీకు తెలిసిన వాళ్ళ, లేక ఊరి వాళ్ళ, లేకపోతే నీకిక్కడ ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యారా? ఎక్స్క్యూజ్ మీ మేడం. అదిగో అతనే వచ్చేశాడు. ఓహ్, ఇతనా? ఆన్లైన్లో చూసి ఫోన్ చేసి రమ్మన్నాను. నమస్తే మేడం. రండి. నమస్తే సార్. రా సిస్టర్, మీతో కూడా పనుంది. ఇప్పుడు ఇతనెందుకు పిలిచావు సిరి? నేను మీ పేరు, మీరు నా పేరు టాటూ వేయించుకుందామని పిలిచాను.